సో డేటా సైన్స్ డేటా సైన్స్ అంటే మనం జనరల్గా డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళ యాక్టివిటీస్, గూగుల్లో కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి. సో లింక్డ్ఇన్లో కానీ ఏదైనా కానీ వాళ్ళ యాక్టివిటీస్ని, అంటే వాళ్ళ యాక్టివిటీ ఒక డేటా లాగా కలెక్ట్ చేసి, సో మనం చేసే యాక్టివిటీస్ని డేటాలా కలెక్ట్ చేసి, సో ఇప్పుడు మనం ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఏం చూపిస్తున్నాము. సో ఫర్ సపోజ్ మనం ఇంట్రెస్టెడ్ వచ్చేసి మనం ఏదన్నా మొబైల్ కొనాలనుకుంటున్నాం, ఏదన్నా బైక్ కొనాలనుకుంటున్నాం, లేదన్నా మంచి బ్లేజర్ కొనాలనుకుంటున్నాం, ఏదైనా మంచి డ్రెస్ కొనాలనుకుంటున్నాం, షూస్ కొనాలనుకుంటున్నాం. ఇలా మన డేటాని నీట్గా అనలైజ్ చేసి మనం దేని గురించి అయితే మనం వెతుకుతున్నామో దాన్నే మనం తీసుకొచ్చి మనకి చూపిస్తూ ఉంటారు. సో దాని గురించి ప్రమోషన్స్ మనకు చూపిస్తూ ఉంటారు. ఓవరాల్గా డేటా సైంటిస్ట్ చేసేది ఆ డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఎవరు ఏ ప్రోడక్ట్స్ కానీ ఎవరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పి ఆ ట్రాఫిక్ ని వాళ్ళకి రెలవెంట్ ఆడియన్స్ కి చూపించడం డేటా సైన్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం చెప్పొచ్చు. సో డేటా సైన్స్ అసలు అంటే డేటా సైన్స్ తీసుకోవాలంటే ఎవరెవరు తీసుకోవచ్చు అంటే బిగ్గెస్ట్ క్వాలిటీ డేటా సైన్స్ తీసుకోవడానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లో ప్లస్ ఆల్గరిథమ్స్ వీటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు మాత్రమే తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. లేకపోతే కొంచెం సక్సెస్ కారని చెప్పట్లేదు, బట్ కొంచెం కష్టం అవుతుంది. సో వెన్ కంపారిటివ్లీ మిగతా వాళ్ళు తీసుకుంటే ఇది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ యూజర్ యాక్టివిటీ ఆల్రెడీ చెప్పాను. సో ఈ డేటా సైన్స్ నేర్చుకోవడానికి మనం ఏమేమి కోర్సెస్ తీసుకోవాలంటే లాంగ్వేజ్ తీసుకోవాలి. ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే సో పైథాన్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్, డేటా మేనేజ్మెంట్, సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ పైథాన్ ఈజ్ అ కీ పాయింట్ టు డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ కి పైథాన్ అనేది కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో యాజ్ ఐ సెడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఆల్గరిథమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విషయానికి వస్తే శాలరీ విషయానికి వస్తే ఇండియాలో 4 to 7 lakhs దాకా ఉంది బేసిక్ శాలరీ. గ్లాస్ డోర్ వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది, గ్లాస్ డోర్, ఇండీడ్ వీటిని అబ్జర్వ్ చేసి తెలుస్తుంది 4 to 7 lakhs ఉంటుంది స్టార్టింగ్ శాలరీ వచ్చి.